వస్తుంది కదా, సహజంగా తగులుతుంది కదా. ఇండివిజువల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సామర్థ్యం ఆయనకి సొంతగా ఉందనుకుంటే అసలు ఆగేవాడే కాదు ఆయన. అది లేదని ఆయనకి తెలుసు కాబట్టినే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతో ఆయన ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటున్నాడు. వితౌట్ తెలుగుదేశం ఆయన 0 అయ్యింది. అప్పుడు ఆయన 2 చోట్ల ఓడిపోయారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు, అది కూడా రాపాక అక్కడ ఇండివిజువల్ గా చేసుకున్నటువంటి ఎఫర్ట్ పనిచేసి పెట్టి. అదే తెలుగుదేశంతో కలిస్తే 21కి 21 వచ్చినాయి. తెలుగుదేశానికి రాలా మళ్ళీ అట్లాగా. ఇందులో ఈయన ఇన్ఫ్లుయెన్స్ తెలుగుదేశానికి ఉపయోగపడింది, కానీ తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ ఈయనకు ఉపయోగపడింది అంటే ఆ సీట్లు తక్కువ తీసుకోవడం వల్ల ఉపయోగపడింది. అది వరకు ఓకే. తెలుగుదేశాన్ని కాదని ఈయన రోడ్డు మీదకి వస్తే ఈయన కెపాసిటీ తక్కువ అన్నది ఆయనకి తెలుసు. ఎందుకంటే వైసీపీతో జట్టు కట్టలేడు ఆయన. ఉన్న ఆప్షన్ ఒక్కటే తెలుగుదేశమే. కాబట్టి తెలుగుదేశంతో శత్రుత్వం పెట్టుకుని మళ్ళీ నోటికొచ్చిన ముద్ద వదులుకోవడానికి ఆయన ఏం సిద్ధంగా లేరు. ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అధికారంలోకి రావాలంటే ఉన్న బలం సరిపోదు అని ఏమన్నా బలంగా నమ్ముతున్నారా పవన్ కళ్యాణ్? అది మొదటి నుంచి చెప్తానే వచ్చారు కదా, ఎన్నికల ముందే చెప్పారు కదా నా బలం చాలదని. అందుకే కూటమిలో భాగస్వామ్యం అని చెప్పారు కదా. నాకు ఎంత బలం ఉందో అంతే సీట్లు తీసుకుంటానన్నారు. ఫైనల్గా ఆయన బలం గురించి చెప్పింది ఏంటి, నాకు 40 దాకా అవకాశం ఉంది, కానీ నేను 21 తీసుకుని త్యాగం చేస్తున్నాను అని చెప్పారు. కాబట్టి ఆయన బలం ఆయనే చెప్పారు, 40 స్థాయి అయింది.